నెల్లూరు నగరంలోని కొండాయిపాలెం గేట్ అంబేద్కర్ భవన్ వద్ద మాల మహానాడు నగర అధ్యక్షులు కమతం అశోక్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాల కార్పొరేషన్ చైర్మన్ పెద్దపూడి విజయ్ కుమార్ విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ వేసవికాలం దృష్టిలో పెట్టుకుని ప్రజలకు దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. అశోక్ మరెన్నో సేవా కార్యక్రమాలు చేసి సామాజిక సేవలో మరో ముందడుగు వేయాలని వారు ఆకాంక్షించారు. అనంతరం అశోక్ మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. వేసవి కాలంలో 3 నెలల పాటు మినరల్ వాటర్ ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి ఆదివారం పండ్ల రసాలు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నేతలు గునుకుల కిషోర్, నూనె మల్లికార్జున యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నెల్లూరు నగరంలో మాల మహానాడు ఆధ్వర్యంలో కమతం అశోక్ గారి ఆధ్వర్యంలో నేతృత్వంలో ఇక్కడ ఏర్పాటు చేయబడినటువంటి చలివేంద్రాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఈ వేసవి కాలంలో పర్యావరణ శాస్త్రవేత్తలు కూడా చెప్తా ఉన్నారు, ఈ ఏడాది ఎండలు చాలా విపరీతంగా ఉండబోతూ ఉన్నాయి. సో ప్రజల ఆరోగ్యం దృష్ట్యా అధికారులు కూడా ప్రజల్ని ఈ వేసవి తాపం నుంచి కాపాడడానికి రకరకాల ఏర్పాట్లు చేస్తున్నారు. దాంట్లో భాగంగా సామాజిక బాధ్యతలో భాగంగా మాల మహానాడు నాయకులు ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అనేది అశోక్ గారు లాంటి వారు నిజంగా చాలా అభినందనీయం. వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. వారిని స్ఫూర్తిగా తీసుకొని మరిన్ని కార్యక్రమాలు, మరిన్ని ఇలాంటి ఎస్టాబ్లిష్మెంట్స్ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సామాజిక కార్యక్రమాలు ఇలాంటివి మరిన్ని చేస్తూ వారు ప్రజాసేవలో మరింత ముందు పోవాలని చెప్పి వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. అందరికీ నమస్కారం. నా పేరు కమతం అశోక్, మాల మహానాడు నగరాధ్యక్షుడిని. ఈరోజు గత 3 సంవత్సరాలుగా ఈ యొక్క చలివేంద్రాన్ని అంబేద్కర్ భవన్ దగ్గర నిర్వహిస్తున్నాం. చలివేంద్రం అంటే కంటిన్యూగా 3 నెలల పాటు ఇక్కడ ప్రతిరోజు మినరల్ వాటర్ ఉంటుంది. ఆదివారం ఒక స్పెషల్ జ్యూసెస్ కానీ, పుచ్చకాయ కానీ, గోలీ సోడా అలాంటివి నిర్వహిస్తూ ఉంటాము. అదేవిధంగా ఈ యొక్క మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను, మాలలు కూడా ఎంతో చైతన్యం పొందాలని చెప్పేసి, అదేవిధంగా దేశం నుంచి రాష్ట్రం కూడా ఎంతో అభివృద్ధి చెందింది. అదే మాలలు కూడా విద్యలో కానీ, వ్యాపార నిత్యం కానీ అందరూ కూడా అది ముందుకు సాగాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి మాల కార్పొరేషన్ చైర్మన్ గారు విజయన్న గారికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.